ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు తన యొక్క బిడ్డల్ని ధైర్యానికి మారుపేరుగా ఉంచాలి అని అనుకుంటే, ఈరోజు దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉన్నారు తెలుసా? పిరికి వారికి, భయస్థులకి మారుపేరుగా నిలుస్తున్నారు. ప్రతిదానికి భయం 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 వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, నీ దేవుని బట్టి ధైర్యం నీకు రావాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అది నీ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటుంది. అయితే ఎందుకు మనం భయపడకుండా ఉండాలి? షడ్రక, మేషక, అబేద్నెగో ఏదైతే రాజు అన్నాడు మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానంటే, చాలామంది ఉన్నారు. అందరూ మనకి ఈయంతో మనకెందుకులే, మొక్కితే సరిపోయింది కదా, అదే కదా, మొక్కితే సరిపోద్ది కదా అని చెప్పి వారు సాగిలి పడిపోయారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం నిలబడ్డారు. అగ్నిగుండంలో పడేస్తానని బెదిరించారు. అయినప్పటికీ కూడా ఏదైతే నిలబడ్డారు, అక్కడ దేవుడు కూడా చూడండి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి అగ్నిని ఆర్పలేదు, రాజు యొక్క హృదయాన్ని మార్చలేదు, వారిని పడవేసి ఆ యొక్క పరిస్థితిని ఆపలేదు. కానీ ఏదైతే అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత వారితో నిలబడి వారిని సజీవులుగా బయటికి తీసుకొచ్చారు. అందుకని జ్ఞాపకం చేసుకో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను, ఎందుకంటే యెహోవా నా కాపరి. యెహోవా ఆ కాపరి నీ జీవితంలో ఉన్నాడు కనుక దేనికి భయపడకు. ఆ దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి నీతో నడిచి ఆయన లేవనెత్తబోతున్నాడు. ఈరోజు అనుకుంటున్నావేమో నా పరిస్థితులు ఏమీ మారట్లేదని. జ్ఞాపకం చేసుకో, ఆయన ఆ పరిస్థితుల్లో నీతో నిలబడి ఆ పరిస్థితుల్లో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్.